గడిచిన 70 ఏళ్ల కాలంలో విద్యా విధానం ఎలా ఉంది అంటే అక్బర్, బీర్బల్ కథలు, అశోకుడు చెట్లు నాటాడు, ఔరంగజేబు ఆలయాల్ని నిర్మించాడు, బాబరు గొప్పోడు ఇలా చెప్పారు కదా కథలన్నీ. అసలు కథలన్నీ గంగలో కలిపేసి, చరిత్రని దూరం చేసేసి, సన్నాసులుగా మార్చారు భారతీయుల్ని. విదేశీ దురాక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను హీరోలుగా చూపించారు. దౌర్భాగ్యకరం. ఇప్పటికి అదే కొనసాగుతోంది. జనరేషన్స్‌కి జనరేషన్స్ బ్రెయిన్స్‌ని వాష్ చేసేశారు. ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం జాతీయవాద ప్రభుత్వం కనుక నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ అని చెప్పేసి విద్యా విధానంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. త్రిభాషా విధానం అంటూ ఇలా రకరకాలుగా భారతీయత అనేది భారతీయుల నుంచి దూరం కాకుండా ఉండాలని చెప్పి ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇది మింగుడు పడినటువంటి కొన్ని రాష్ట్రాలున్నాయి. కర్ణాటక, అలాగే తమిళనాడు. కేరళ కూడా ఆల్మోస్ట్ దీన్ని అప్లై చేసింది. బట్ తమిళనాడు విషయానికొచ్చేసరికి మాత్రం చాలా క్రూరంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు చెప్పేటటువంటి ఈ పాలిసీని ఫాలో అవ్వం. మేమేదైతే నేర్పించాలనుకుంటున్నామో మా పెరియారవాదం, మా ద్రవిడవాదం, మా వేర్పాటువాదం ఇవేవైతే ఉన్నాయో అవే మీరు కొత్తగా తీసుకొచ్చి జనాల్ని మార్చేస్తాము, మళ్ళీ జనాల్ని జాగృతి పరిచేస్తాం అంటే కుదరదు అనేలాగా వ్యవహరిస్తున్నారు. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ, దానికి సంబంధించిన బడ్జెట్ ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలి అంటే అది నువ్వు అప్లై చేస్తేనే కదా ఇస్తారు. ఇప్పుడు అక్కడే వచ్చింది తంట. ఎన్ఈపీని మేము అప్లై చేయనివ్వం, మేము అమలు చేయము అని చెప్పేసి కొన్ని రాష్ట్రాల్లాగానే తమిళనాడు కూడా ప్రకటించేసింది స్టాలిన్ ప్రభుత్వం. దీంతో మీరు అప్లై చేయకపోతే మేము దానికి సంబంధించిన నిధులను విడుదల చేయము అని చెప్తే ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఏకంగా స్టాలిన్ ప్రభుత్వం వెళ్ళిందనమాట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. తమిళనాడు ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చినటువంటి జాతీయ నూతన విద్యా విధానం అమలు చేయకూడదని నిర్ణయించిన తరువాత నిధులను నిలిపివేసిందని ఆరోపిస్తూ భారత ప్రభుత్వంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లో తమిళనాడు ప్రభుత్వం సమగ్ర శిఖా పథకం క్రింద 2,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కాలపరిమితిని నిర్ణయించాలని, అసలు మొత్తంపై సంవత్సరానికి 6% చొప్పున భవిష్యత్తులో వడ్డీతో మొత్తాన్ని తిరిగి పొందాలని కోరింది. ఈ సమగ్ర శిక్షా పథకం క్రింద ఎన్ఈపీ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను నిలిపివేసిన చర్యను రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, ఏకపక్షం, అసమంజసమైనదిగా ప్రకటించాలని చెప్పి తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. మరి సుప్రీంకోర్టు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కానీ ఒకటి మాత్రం చాలా క్లిష్టతరమైనది, ఈ భారతదేశంలో సంస్కరణలు తీసుకురావడం, ఈ భారతదేశంలో దూరం అయిపోయినటువంటి భారతీయతను మరల దగ్గర చేయటం.